తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన ద్వారానికి ఉరితీసిన ఏబీవీ విద్యార్థులు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో మెయిన్ గేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరితీసి నిరసన తెలిపారు. పూర్తి బకాయిలను చెల్లించి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సోయి లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మరియు మంత్రులకు ఇప్పటికే మన రాష్ట్రంలో విద్యార్థులు రోడ్ల పాలయ్యారంటే సగం నిధులు ఇస్తామని చెబుతూ విద్యార్థులను అడుక్కునేలా చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ గారు మాట్లాడుతూ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల పూర్తి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్రంలో మంత్రులను ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, అర్థాంతరంగా మీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి విద్యార్థి లోకం సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతచారి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్, ఉపాధ్యక్షులు అక్షయ్, అశోక్, అజయ్, మనోజ్, సంయుక్త కార్యదర్శులు అనిల్, అఖిల్, మీడియా ఇన్ఛార్జ్ కార్తిక్, విద్యార్థి నాయకులు విజయ్, శివ, పవన్, కళ్యాణ్, రామకృష్ణ, చరణ్, బాలకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల వెంటనే పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ వెంటనే పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే జస్టిస్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ 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 వి వాంట్ జస్టిస్ అందరికి నమస్తే. సమీర్, తెలంగాణ యూనివర్సిటీ ఏబీపీ కార్యదర్శి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర దిష్టిబొమ్మ ఉరి తీయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు దాదాపు ఒక 2 సంవత్సరాలు కానున్న విద్యార్థులపై ఎంత నిర్లక్ష్యం అంటే దాదాపుగా 8,500 కోట్ల స్కాలర్షిప్ అనేది పెండింగ్ ఉండడం జరిగింది. నిన్నటికి మొన్న ఏమైందంటే దసరాకు 600 కోట్ల ఇస్తున్నాడు, దీపావళికి 600 కోట్ల ఇస్తున్నాడు. ఇప్పటి వరకు పేద విద్యార్థులకు రూపాయి కూడా ఇచ్చింది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి, మాకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు వచ్చినప్పుడు చెప్పినావు కదా, ప్రజల పాలన అన్నావు, ఆడపిల్లలు మహాలక్ష్మిలు చేస్తా అన్నావు, పేద విద్యార్థులను విద్యావంతులు చేస్తా అన్నావు. నీ మహాలక్ష్మిలు చేసింది ఎక్కడ ఉన్నది? నువ్వు బయట నిక్కర్ స్కామ్లకే పనికొస్తుంది నీ గవర్నమెంట్. నీ పనికిరాని గవర్నమెంట్ ఎన్ని హామీలు ఇచ్చినా వేస్టే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మీ పేద విద్యార్థులందరం ఏకమై నిన్ను ఖచ్చితంగా గద్దెదింపాం. ఎందుకంటే స్కాలర్షిప్లు అనేది విద్యార్థుల ఒక హక్కు. నువ్వు ఇచ్చే భిక్ష కాదు, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పెట్టే మాకు భిక్ష కాదు. ఇంకొకటి ఏంటిదంటే
నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నీ కలెక్టరేట్లు ముట్టడిస్తాం, నీ ఎమ్మెల్యేలను తిరగనీయం, నీ మంత్రులను తిరగనీయం. అఖిలభారత విద్యార్థి పరిషత్ నుంచి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు మరియు రాస్తారోకాలు చేస్తాం. నిన్న ఏమైందంటే ఎన్ని ధర్నాలు చేసినా ఏబీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నావు నువ్వు. అఖిలభారత విద్యార్థి పరిషత్ ఎప్పుడు కేసులకు భయపడదని. ఇంకొకటి ఏంటంటే పేద విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వలేక ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే సర్టిఫికేట్లు మీరు పైసలు కడతారు, మేము సర్టిఫికేట్లు ఇస్తామని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో స్కాలర్షిప్లు ఇయ్యదు. అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి నలిగిపోయేది పేద విద్యార్థులు మాత్రమే. ఇది ఎక్కడయ్యా నువ్వు న్యాయం చేస్తా అన్నావు కదా, ఇంకెన్ని నాళ్ళు మాకు గద్ది? నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది, విద్యార్థులకు ₹1 కలిగిన లాభం లేదు. రేపు పొద్దున జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. రేపటి రోజున నువ్వు ఎక్కడ గెలుస్తావు, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్స్ వస్తావు? నిన్ను గెలిపించుకున్నది మేమే కదా. మాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులు నీ ప్రభుత్వానికి ఎలక్షన్స్ చేసి ఓట్లు వేసి గెలిపిస్తే నువ్వు ఇంత చేస్తావా? వచ్చే ముందు చేస్తాను, మంచి పనులు చేస్తాను. ఇది ఎక్కడి న్యాయం? ఖచ్చితంగా మాలాంటి పేద విద్యార్థులు నువ్వు కొంచెం ఖచ్చితంగా పట్టించుకోవాలా. పట్టించుకోకపోతే నీకు ఉద్రిక్తం మామూలు ఉండదు. అఖిలభారత విద్యార్థి పరిషత్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాలందరూ ప్రతి ఒక్క పేద విద్యార్థి కంకణం కట్టించుకొని కూర్చున్నాం. నీకు ఖచ్చితంగా గద్ద దించే వరకు మేము అఖిలభారత విద్యార్థి పరిషత్ నుంచి అస్సలకే ఊకం. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఖచ్చితంగా తక్షణమే ఈ 2 రోజులలో నువ్వు కానీ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే అఖిలభారత విద్యార్థి పరిషత్ నుంచి నీకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నువ్వు ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు గుర్తుపెట్టుకో, గత ప్రభుత్వం దించింది మాలాంటి పేద విద్యార్థులు మాత్రమే. మేము తలుచుకుంటే 1 నిమిషం కాదు, నువ్వు ఎన్ని రోజులను స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ఉండవు. ఖచ్చితంగా ఇది మా హక్కును మాకు ఇవ్వాలి. మా హక్కును మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా నిన్ను ఎక్కడికక్కడే అడ్డుకొని నీ మినిస్టర్లందరినీ అడ్డుకొని ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సరే నువ్వు ఖచ్చితంగా రిలీజ్ చేయాలని అఖిలభారత విద్యార్థి పరిషత్ నుంచి హెచ్చరిస్తాను. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్న మెయిన్ గేట్ ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ ఉరివేయడం జరిగింది. ఉరివేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు 8,500 కోట్ల స్కాలర్షిప్ను ఎందుకు విడుదల చేస్తా అని చెప్పేసి ఈరోజు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఏదైతే గత ప్రభుత్వం నీళ్లు నియామకాలు నిధులు అంటూ అధికారంలో వచ్చిన 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కూడా అంటే పేద విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయాలని చెప్పేసి ఏదైతే ఇప్పుడున్న రేవంత్ సర్కార్ని పేద విద్యార్థులు నమ్మి వాళ్ళ యొక్క ప్రచారంని నమ్మి ఇక ఓటు వేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు గత ప్రభుత్వం ఒక విద్యార్థుల పక్షాన విద్యా వ్యతిరేకత ఎలాగైతే కొనసాగించిందో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షాన ఒక విద్యా వ్యతిరేకత కొనసాగిస్తుంది. అట్లా చేయడం వల్ల గత ప్రభుత్వాన్ని విద్యార్థులు తలుచుకుంటే ఎవరినైనా గద్దదిస్తామని కేసీఆర్కు చూపెట్టినాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా మీరు విద్యార్థుల పక్షాన విద్యా వ్యతిరేకత కొనసాగించి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చెందిన వాళ్ళ జీవితాలకు వాళ్ళ విద్యను దూరం చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా విద్యార్థుల పక్షాన ఎటువంటి న్యాయం చేయకపోతే మిమ్మల్ని కూడా వెంటనే గద్దదిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకేంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేవారే లేరు. అంటే ఒక విద్యాశాఖ మంత్రిగా నేనే ఉంటా, విద్యార్థులకు అంతా మంచి చేస్తాను రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటువైనా అని చెప్పి ఈరోజు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంకేంటంటే ఇవి రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్న లిక్కర్ స్కామ్లు చేయడానికి లేకపోతే లిక్కర్లకు టెండర్ వేయడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ఎక్కడైతే ఉమ్మడిగా ఉన్న నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులకు కావచ్చు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి టైం ఉంటాయా అని చెప్పి ఈరోజు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మీరు వీలైనంత తొందరగా ఏదైతే ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే మాత్రం ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఏకమై మీ యొక్క గద్దదిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకేంటంటే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే విద్య చేయడానికి పోరాటం చేస్తున్న విద్యార్థులపైన మీరు అక్రమ కేసులు పెడితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు భయపడదు. మీ యొక్క ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు భయపడదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వీలైనంత తొందరగా ఈ యొక్క స్కాలర్షిప్ను విడుదల చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనకడమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.